హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. ఇంకా ఈ వీడియో కార్తీక మాసంలో 2వ సోమవారం తీసిన వీడియో అనమాట. కార్తీక నోములు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఒక్కరికి ఉండవులేండి, నోములు పట్టిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇంకా తరతరాల నుంచి వస్తూ ఉంటాయి ఆ నోములు అనేది. ముందు నోముల దారాలు అనేది పెద్దవాళ్ళు మనకి ఇస్తారనమాట. మనకి ఇచ్చిన ప్రతి సంవత్సరం మనం కార్తీక నోములు అనేది మర్చిపోకుండా నోసుకుంటూ ఉండాలి. ప్రతి 2వ సోమవారం అనేది మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. దీనికి ఆనవాయితీ ఉన్న వాళ్ళు మట్టుకే చేసుకోవాలి, లేకపోతే చేసుకోరన్నమాట. ఇలా నోము దారాలు కొంతమందికి దొరికి కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది శివుని అనుగ్రహం అన్నమాట. నోము దారాలు పోగొట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, దొరికిన శివుని అనుగ్రహం కోసం ఈ నోములు అలా ఆచరించుకునే వాళ్ళు ఉన్నారు. కావాలనే వాళ్ళకి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. శివుని మీద ఇష్టంతో కావాలనే చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ సాయంత్రం 4 గంటల టైంలో కూర్చున్నాము నోముల దగ్గర. ఇవన్నీ తయారు చేసుకోవాలి కదా, నైవేద్యాలన్నీ మధ్యాహ్నమే తయారు చేశాను. ఇంకా పొంగల్ ఒకటి తయారు చేస్తున్నాను. ఈలోపు మా స్వామి అయ్యప్ప స్వామి దగ్గర దీపారాధన చేసుకొని అక్కడ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. ఇంకా మా స్వామి అయ్యప్ప మాల వేసుకున్నారు కదా, పీఠం కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాం అనమాట. ఆ పీఠానికి సంబంధించి ఇంకా చదవాల్సినవి ఉంటాయి కదా, నైవేద్యం, ఇంకా అయ్యప్ప స్వామికి పూజ, ఇంకా మా నార్మల్గా దేవుడి పటాల దగ్గర చేసే పూజ అంతా చేసేసుకున్నాము. చేసిన తర్వాత ఇంకా శివునికి వేరేగా పీఠం ఏర్పాటు చేసుకొని ఆయనకి పత్రిక, ఇంకా వినాయకుడిని చేసుకోవటం, కలసం పెట్టుకోవటం, ఇలాంటివి చాలానే ఉంటాయి. ఇంక ఈసారి పంతులు గారిని పిలవలేదన్నమాట. ప్రతి సంవత్సరం పంతులు గారే వచ్చి పూజ చేయించి వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం మటుకి పంతులు గారిని పిలవలేదన్నమాట. మనమే చేసుకుందాంలే అనేసి. ఇంకా వ్రతకథ బుక్ అనేది మనకి షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. అది చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు, అన్నీ అందులోనే ఉంటాయి. మాకు అలవాటే కాబట్టి ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తెప్పించుకొని పూజ అనేది బాగా చేసుకున్నాం అన్నమాట. ఇంకా అన్నీ నేను చెప్తుంటే మా స్వామి అనేది పూజ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇది దంపతులు ఇద్దరు చేసే పూజ అన్నమాట. కంపల్సరీగా భార్యాభర్తలు ఇద్దరు చేయాలి. శివుని అనుగ్రహం కోసం పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసిందనమాట. ఆ కథలో నీతి అనమాట. అదంతా కథలో ఉంటుంది మొత్తం కూడాను. అది చదివిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోయిద్ది. ఇంకా ఇక్కడ పూజ చేసుకుంటా, ప్రాణాయామం అన్నీ చేసుకుంటా పూజ అనేది చాలా బాగా చేసుకున్నాము. ఆ బుక్లో ఉంటాయి అన్నీ కూడాను, చూసుకొని చేసుకోవటమేను. ఇంకా 1 గంటలో అరగంటలో అయిపోయేది కాదు, మేము నిదానంగా కూర్చొని చేసాము. చాలా టైమే పట్టిద్ది అనమాట. కలసం ఏర్పాటు చేసుకోవాలి, వినాయకుని పూజ చేసుకోవాలి. ముందుగానే వినాయకునికి కానీ శివునికి ఇష్టమైన పత్రి అంతా సమర్పించి మేము ఏవైతే నైవేద్యాలు అవన్నీ వండామో అన్నీ పెట్టాలన్నమాట. భయం వేసింది ఫస్ట్, పంతులు గారు లేకుండా ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేకుండా మేము చేయాలంటే ఎలా అనేసి. ఎవ్వరు లేరండి, మేమిద్దరమే కూర్చొని మా సాయి నేను ఇంకా చేస్తాము. పూజ అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎలా చేస్తాము ఏమో మనకు తెలియకుండా అనుకున్నాను, కానీ ప్రతి సంవత్సరం చూస్తున్నాం కాబట్టి చాలా బాగా చేసుకోగలిగాము. ఇంకా మాది అంతా లెక్కనోము అన్నమాట. ఏది చేసినా లెక్కలో వారిగా చేయాలి. అంటే నైవేద్యాలు కూడా 21 అలా అని. ఇంకా దారాలు కూడా, పోగులు కూడా, పోగులు కూడా బయట షాపులో దొరుకుతాయి, అలాంటివి వాడకూడదు. మనమే చేసుకోవాలన్నమాట. తెల్ల దారపుండు ఒకటి తెచ్చుకొని మనమే పోగులు పోసుకోవాలి. అలాంటి నోములు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి రెడీమేడ్గా దొరికే దారాలని తీసుకొచ్చుకొని అవే పూజలో పెట్టుకొని నోచుకుంటారనమాట. ఇంకా పూజ చేస్తూనే ఉన్నాము. ఈ రోజైతే అసలు కరెంటు వస్తుంది పోతానే ఉంది, చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట. పద్దాకలు కరెంటు వస్తా పోతా, అయినా కూడా దీపాల వెలుగులో అయితే చూడండి దేవుడు ఎంత బాగా కనిపెడుతున్నాడు. నాకు ఈరోజు శివుడిని చూడటమే సరిపోయింది. చాలా కలగా ఉన్నాను అనమాట. శివపటం పువ్వులు పెట్టినా కూడా అసలు ఎంత బాగా అనిపించిందో నాకు. ఇంకా అలానే చదివేసి ఇదిగోండి ఇక్కడ నైవేద్యాలు అనేది సమర్పిస్తున్నాము. పొంగల్ చేశాను, ఇంకా గారెలు వేశాను 21 బూరెలు అనమాట. కొంతమందికి పూర్ణాలు ఉంటాయి, మాకేం పూర్ణాలు లేవు. బూరెలు, పులిహోర, పాయసం, గారెలు, ఇంకా 21 పసుపు కొమ్ములు, 21 ఇవి ఉంటాయి కదా
వక్కలు, 21 ఖర్జూరాలు, 21 రూపాయి బిళ్ళలు అన్నమాట. అన్నీ కూడాను చదువుకుంటా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే వ్రత కథ అన్నమాట. కథ చదువుకుంటా ఇలా దారపోగులు అనేది వేసుకుంటూ ఉంటాము. అసలు కథ వినాలే కానీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వ్రత కథ బుక్ దొరికిద్ది, ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా చదువుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. శివుని కోసం పార్వతీదేవి ఎలా చేసింది, పార్వతీ చేసి ఎలా అనుగ్రహం పొందింది, శివునిలో సగభాగం పొందాలంటే ఆమె ఈ పూజ చేసిందనమాట. ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు శివపార్వతుల్ని ఎక్కువ పూజించండి, కలిసిమెలిసి ఉంటారనమాట. నేను ఎక్కువగా ఇలా ఆచరిస్తూ ఉంటాను. మాకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు రాని జీవితం అంటూ ఏది ఉండదు కదా. నేను ఎక్కువగా శివుని పూజ చేయటం వల్లనే నాకు కొంచెం గొడవలు అవి తగ్గుతాయి. భార్యాభర్తలు అన్నాక గొడవలు రాకుండా ఎవరికీ ఉండదండి. ఇది నా ఛానల్ కాబట్టి జరిగినవన్నీ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాను. గొడవలు రాని లైఫే ఉండదు. గొడవలు లేకపోతే అసలుకి బాగోదు కదా. జీవితం ఒకేలాగా సాగిపోతే బాగోదు కదా. ఎక్కువగా శివపార్వతులు పూజలు చేసుకోండి, చాలా మంచి జరిగిద్ది. భార్యాభర్తల మధ్యలో చాలా అన్యోన్యంగా ఉంటారు ఇష్టంతో. ఈ వ్రతం చేసుకున్నా కూడా అలానే ఉంటారనమాట. నేను ఆ కథలో చదివాను. పంతులు గారు ఎప్పుడు చదువుతూ ఉంటారు కానీ మనం చదివితే ఎంత ఇంట్రెస్ట్గా చదువుతామో నాకు అప్పుడు అర్థమైందనమాట. అసలు శివుని పటం చూస్తుంటేనే నాకు చాలా ముచ్చటగా ఉంది, అంత అందంగా కళగా ఉందన్నమాట. ప్రతిరోజు చూసేదానికి ఈరోజు చూసేదానికి చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతి సంవత్సరం నోచుకున్న దారాలు ఉంటాయి కదా, ఆ నోచుకున్న దారాలన్నీ ఆవు పాలతో శుద్ధి చేసి ఇంకా అక్కడ పెట్టుకోవాలి. కలశం మీద వేసుకోవాలి అన్నీ కూడా. ఇప్పుడు మనం ఆ దారాలన్నీ ఇప్పుడు పోగులు వేసాం కదా, ఆ పోగులు వేసిన దారాలన్నీ శివునికి అలంకరించాలన్నమాట. ఇట్లాను ఆవు పాలతో శుద్ధి చేసుకొని పూజ అంతా అయిపోయినాక అక్షింతలు వేసుకొని పెట్టుకోవాలి. నాకు వీలైనంత వరకు చెప్తున్నాను. ఈ వ్రతం గురించి చాలామందికి తెలుసు, నేను చెప్పటం కాదు, చాలామందికి తెలుసు అన్నమాట. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. ఇక్కడ పూజ అంతా అయిపోయినాక ప్రదక్షిణలు చేసి అక్షింతలు అనేది వేసుకుంటే ఇక ఈ పూజ కంప్లీట్ అయిపోయినట్టే. పూజ అంతా అయిపోయి హారతి ఇచ్చిన తర్వాత వినాయకుడిని కదిపేసుకోవచ్చు. లేదు అంటే ఉంచుకుంటే 3 రోజులు పీఠం ఉంచుకొని పూజ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మేము అనేది 3 రోజులు ఉంచుకొని పూజ అనేది చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇంట్లో అయ్యప్ప స్వామి పీఠం కూడా ఉంది కదా, అందులో కార్తీక మాసం మాకేమీ ఇంట్లో అడ్డంకులు ఉండవు కదా, అందుకని చెప్పేసి మేము పీఠం అలానే ఉంచుకున్నాము. కలశం అనేది ఏమి కదిలించుకున్నాను. ఇక్కడ కూడా కరెంటు పోయిందనమాట. కరెంటు పోయినా నేను చీకట్లోనే అన్నీ చదువుతా చేస్తున్నాను అనమాట. పొద్దున్న నుంచి ఉపవాసంగా ఉన్నామని అస్సలు ఈరోజు అస్సలు ఆకలి అనిపించలేదు. పనుల హడావిడిలో నాకు చాలా బాగా అనిపించింది. ఎవ్వరు లేరనమాట. మా అత్తయ్య రాలేదు, మా అమ్మ రాలేదు. పనులన్నీ నేను ఒక్కదాన్నే మా స్వామి నేను చేసుకున్నాను. అంతకుముందు వీడియో పెట్టాను కదా, ఆ రోజే నెలకు సరిపడా సరుకులన్నీ తెచ్చుకొని సర్దుకున్నాము, కూరగాయలు సర్దుకున్నాము, ఇంట్లో వంటలన్నీ మేమే చేసుకున్నాము. అంటే పెద్దగా ఏం లేవులేండి, వాటినైనా చేసుకోవాలి కదా. ఒక్కల వల్ల అయితే కాని పని అన్నీ ఒకరోజు చేసుకోవటం అంటే. అందులో నేను కట్టుకున్న శారీ కూడా ఆ రోజే కుట్టాను అనమాట. ఉదయం 12 నుంచి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం అట్టయిందనమాట. ఇంకా నైట్ అంతా పూజ అయ్యేసరికి 8:30, 8 అలా అయిందనమాట. ఇంకా కలశం దగ్గర పెట్టుకున్నాం కదా దారాలు అనేది, అవి చేతికి కట్టుకోవాలి. అయిపోయిన తర్వాత కొంతమంది మెడలో కూడా కట్టుకుంటారు, మేమైతే చేతికి కట్టేసుకుంటాము. అడ్డంకులు వచ్చేవాళ్ళు తెల్లార తీసేయాలి, అడ్డంకులు రానోళ్ళు ఉంచుకోవచ్చు. ఇవేమి పోగులు వేసిన దారాలు కాదు కదండి, అవైతే అసలు కట్టుకోము. ఆవు పాలతో శుద్ధి చేసి బీరువాలో అయితే పెట్టేసుకుంటాము. చాలామంది ఈ నోములు మొక్కులు ఇవ్వే అని బాధపడతా ఉంటారు. ఉన్న వాళ్ళు అయితే ఇటు చేసుకుంటారు. చాలామందికి ఆచారం ఉంది, లేని వాళ్ళు చాలామందే ఉన్నారు. నాకు చెప్తారనమాట, మాకు లేవు, మీకు అన్నీ చక్కగా నోములు ఉన్నాయి అనేసి. మేము అన్నీ నోములు ఉన్నాయండి. మా అత్త వాళ్ళకి ఆనవాయితీ ఉంటే మనం కంపల్సరీగా చేసుకోవాలి. ఆ ముందు సంవత్సరమే నేను అట్ల తద్ది నోము కూడా చేసుకున్నాను. అది కూడా మన వీడియోలో అప్లోడ్ చేసుకున్నట్టున్నాను.
ఇంకా అయిపోయింది. మనం అన్నీ దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసి ఇంకా వెంటనే తులసమ్మ ముందు కూడా దీపారాధన చేసుకొని 365 ఒత్తులు అనేది వెలిగించుకోవాలన్నమాట. ఆ రోజు ఉపవాసం ఉన్నాం కదా, ఇంకా తులసమ్మకు కూడా బాగా పూజ చేయాలి. ఉసిరి దీపం వెలిగించుకున్నా ఇంకా చాలా మంచిదన్నమాట. అలా అయితే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంట్లో కూడా హారతి ఇచ్చేసి ఇంకా స్వామికి ఇస్తున్నాడు కదా, నేనైతే బయటికి వెళ్ళి దీపాలు అవి చక్కగా వెలిగించుకొని తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే వెంటనే మళ్ళీ శివాలయానికి వెళ్ళాలన్నమాట. అందుకని ఇక్కడ నేను కూడా 365 ఒత్తులు వెలిగించేసి ఇంట్లో దేవుడి పటాలందరికీ హారతి ఇచ్చానమాట. హారతి ఇచ్చి బయట కూడా హారతి ఇవ్వాలి. ఈ 365 రోజుల్లో ఏ రోజైనా మనం పూజ చేయలేని పరిస్థితి వస్తే ఈ దీపం మనకి హెల్ప్ అవుతుంది అనమాట. 365 రోజులు చేయలేమని కాదు, ఏదన్నా 1-2 రోజులు లేదంటే సూతకాలు వస్తాయి, అలాంటప్పుడు చేయలేని ఆటంకాలు వచ్చినప్పుడు ఈ దీపాలు మనకి వెలిగించినంత అన్నమాట. అందుకని 365 ఒత్తులతో దీపారాధన చేసి ఇంటి దేవుడికి హారతి ఇచ్చి బయటికి తీసుకొచ్చి తులసమ్మకు కూడా హారతి ఇచ్చేసి గుమ్మానికి కూడా ఇవ్వాలన్నమాట. ప్రతి సంవత్సరం నేను ఇలానే చేస్తాను. మీలో ఎవరు ఇలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మట్టికి ఇలానే చేస్తాను. కొంతమంది కొంత ఆచారాలు అనమాట. నేను ఇలా హారతి ఇచ్చేసి గుమ్మానికి కూడా ఇంకా బయట పెట్టేస్తాను అనమాట, వాకిలికి. మా పిల్లల్ని వీడియో తీయమంటే రకరకాలుగా తీశారనమాట, ఎన్ని రకాలుగా. పాపం మా అమ్మాయికి అయితే సెలవు ఇవ్వలేదు, సాయి ఒక్కడే ఉన్నాడు. ఫ్యామిలీ అంతా కూర్చొని చేస్తే పూజ చాలా బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, 10th క్లాస్ కదా, ఈ సంవత్సరం అయితే అస్సలకి సెలవు ఇవ్వలేదన్నమాట. మేము వరకే చేసుకున్నాము. తను కూడా బాధపడిద్ది ఇట్లాంటప్పుడు, ఎందుకు మమ్మీ నన్ను తీసుకువెళ్ళలేదని. వాళ్ళు పంపించకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇంకా ఇక్కడ ఆ రోజు ద్వాదశి గడిలు కూడా వస్తాయి అన్నారు సాయంత్రం. అందుకని నేను ఉసిరి కొమ్మను కూడా తీసుకొచ్చి తులసి కోటలో పెట్టేసి ఒక పూలమాల వేసి, మీరు ద్వాదశి రోజు ఇలా చేసుకోండి సింపుల్గా. ఉసిరి కొమ్మను తెచ్చేసి తులసి కోటలో పెట్టి పూలమాల వేసి ఒక పసుపు దారంతో తులసమ్మని ఇంకా ఉసిరి కొమ్మని కట్టేసేయండి. కట్టేసి తెల్లవారినాక ఇంకా తీసేయచ్చు అనమాట. ఇలా అయితే చేస్తాను నేను ప్రతి సంవత్సరం. ఇంకా ఇక్కడ శివాలయానికి వచ్చాను. మా ఊరికి దగ్గరలో ఉన్న ఊరు అనమాట, చెరుకూరు. అక్కడ శివాలయం అయితే వెళ్తాను నేను ఎప్పుడు. నాకు ఇష్టం కూడా శివాలయం. ఎందుకో పురాతన కాలం నాటి శివాలయం అనమాట. నాకు ప్రశాంతంగా అనిపించిద్ది అక్కడికి వెళ్తే. అందుకని కార్తీక మాసంలో వ్రతం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకొని ధ్వజస్తంభం దగ్గర 365 ఒత్తులు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. నోములు అయిపోయిన ప్రతి సంవత్సరం సాయంత్రానికి ఇలా వెళ్ళి దీపారాధన చేసుకొని శివ దర్శనం చేసుకొని వస్తాము. అక్కడే కూడా పూజ చేస్తున్నాను. ఇక్కడ 365 ఒత్తులు, ఉసిరి దీపాలు అన్నీ వెలిగించాను అనమాట. తులసి కోట దగ్గర కూడా వెలిగించాను, కానీ వీడియో క్లియర్గా తీయలేదు మా వాళ్ళు. అందుకని అంత హడావిడిలో వీడియో తీయటం అనేది చాలా కష్టం. కానీ చూడండి మా సాయి వంకర్లు టెంకర్లకి ఎలా తీస్తున్నాడో. ఎలాగోలాగా పూజ చేసుకోవటమే కావాలి. ఈ వీడియోలు ఏముందండి, మనకి ప్రశాంతంగా పూజ జరగటమే ముఖ్యం కదా. చాలామంది జనం వస్తూనే ఉండారు. శివాలయం అంటే బోల్డ్ శివాలయాలు ఉంటాయి, కానీ చెరుకూరులో మాకు దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడికి వెళ్తాను. నాకు ఇష్టం అన్నమాట. ఇక్కడ శివుని చూస్తే చాలా ప్రశాంతం అనిపించింది. వెళ్ళి చక్కగా పూజ చేసుకొని హారతి ఇచ్చి అక్కడ కూడా శివుడికి కూడా కొబ్బరికాయ కొట్టుకొని కాసేపు కూర్చొని మన కష్టాలు మన బాధలు అన్నీ దేవుడి దగ్గరగా గుర్తొచ్చేది అన్నీ చెప్పుకొని చక్కగా దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి స్వామి కాళ్ళకు కూడా దండం పెట్టుకొని ఉపవాసం చంద్రుడిని చూసి చంద్రుడికి నమస్కారం చేసుకొని అప్పుడు మనం తినాలి. అరిటాకులో భోజనం చేయాలన్నమాట. అప్పుడు మనం పూజ చేసిన ఫలితం అనేది లభిస్తుంది. అవన్నీ వీడియో తీయటం కుదరదు కదా, అందుకని నేను వీడియో తీయలేకపోయాను. చక్కగా ఇంటికి వెళ్ళి అరిటాకులో భోజనం చేసాము. చంద్రుడికి దండం పెట్టుకొని వచ్చేసి ఇంకా ఆ రోజంతా చాలా హడావిడిగా గడిచిపోయింది. పూజ మటుకి ప్రశాంతంగా చేసుకున్నాము. పనులంటే ఎప్పుడు ఉండేయే కదా, అందుకని పూజ నిదానంగా అయినా చేసుకున్నాము. మేము భోజనం తినేసరికి 11 అయింది అనమాట. 10:30, 11 అలా అయింది. ఎలా ప్రతి సంవత్సరం అదే టైం అయింది అనమాట. నేను ఎంత తొందరగా మొదలు పెట్టుకున్నా కూడా అదే టైం అయింది. ఇంకా ఇక్కడ కొబ్బరికాయ గుళ్ళో కొడదామా బయట కొడదామా అని అడుగుతూ ఉన్నాను. కానీ బయట ఒకటి కొట్టేశాను ధ్వజస్తంభం దగ్గర. ఇంట్లో కూడా
శివాలయంలో కూడా కొట్టాను కొబ్బరికాయ అనేది చక్కగా కూడాను. వీడియో తీయమంటే మా సాయి నన్నే తీస్తున్నాడు తప్పితే పూజనేం చూపించలేదన్నమాట. పిల్లలకి ఏం తెలుసండి, ఇంకా వీడియో తీయటం కష్టం. కానీ మీరు ఇలానే చేసుకుంటారు. మీరు పూజ ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. ఈ పూజలో ఏమన్నా లోపాలు ఏమైనా తేడాలు ఉంటే నాకు చెప్పండి. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా కాదు అలా అనేసి. పూజ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు కూడా ఒకసారి శివయ్యని చూపించాలని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. గుళ్ళో వీడియో తీయనివ్వరు కదా, అందుకని చెప్పేసి ఇదిగోండి చాలా బాగా అలంకరించారు కదా. నచ్చితే చూడండి, నమస్కారం చేసుకోండి. మీరు కూడా చాలా మహిమగల శివయ్య అనమాట. ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం అయిందనమాట. ఇలా జరిగింది ఈ కార్తీక సోమవారం మా పూజ అనేది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇది సింపుల్గా జరిగిన కార్తీక సోమవారం పూజా విధానం అన్నమాట. నేను ఎలా చేసుకుంటానో అది మీకు చూపించాను ఇక్కడ మొత్తం కూడాను. ఆ వీడియో అనేది క్లారిటీ లేదులేండి. ఇక్కడ ధ్వజస్తంభం అన్నమాట ఇదంతా కూడాను. అప్పటికే 9 అలా అయింది. చాలామంది వెలిగించుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా మాలాగా నోములు చేసుకునే వాళ్ళ వరకు వెలిగిస్తున్నారనమాట అక్కడ. ఓకే బాయ్.